నో వసుధాన్ని తక్కువ అంచనా వేయకూడదు. తనని ఒక గంట కనిపెడుతూనే ఉంటాను. అమ్మా తారా, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు సార్, ఏదో ఆలోచిస్తూ. నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. జాబ్ చేసే చాలా మంది జీతం డేట్ ఎప్పుడొస్తుందా, జీతం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళని నా జీవిత కాలంలో చాలా మందిని చూశాను. కానీ నువ్వు జీతాలు ఇచ్చేవారి జీవితాలు బాగుంటేనే వారి దగ్గర బతుకుతున్న వారి జీవితాలు బాగుంటాయని నమ్మావు. ఐ అప్రిషియేట్ యూ. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ సార్. అవును సార్, నిజంగా తారా గారి మనసు చాలా గొప్పది. ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే అందులో తమ వాటా కోసం తపన పడే ఈ రోజుల్లో తారా గారు లాంటి వారు ఉండడం చాలా అరుదు. ఇదేంటి ప్లేటు నా వైపు పెట్టి అన్నం అటు వడ్డిస్తుంది? కొంపదీసి పార్టీ మార్చేసిందా? ఇలాంటి అమ్మాయి మీ కంపెనీలో పనిచేయడం మీ కంపెనీకే కాదు, మీకు కూడా చాలా గౌరవం. నో డౌట్ ఇది కన్ఫర్మ్ గా ప్లేట్ తిప్పేసింది, పార్టీ మార్చేసింది. నేనేమి అంత గొప్ప పని చేశానని అనుకోవట్లేదు. నాకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళని కొంచెం కృతజ్ఞతగా ఉన్నాను, అంతే. అది నీ గొప్పతనం తారా. ఓకే డాడ్, పని చేసి చేసి అలసిపోయాం. వీ నీడ్ ఏ హాలిడే. ఎవరినైనా పొగిడితే తట్టుకోలేవు కదా? ఎవరినైనా నేనే పొగడాలి, ఎవరైనా నన్నే పొగడాలి. ఇప్పుడు చెప్పండి, హాలిడే అప్రూవ్డా? హాలిడే అప్రూవ్డ్. అందరం సరదాగా మన ప్లాంటేషన్ ఫామ్ హౌస్ కు వెళదాం. థ్యాంక్ యూ డాడీ. ఏమే వసుదా, నువ్వు ఇందాక నన్ను 3.5 కోట్లు కట్టేయి 3,000 కోట్లు సాధిస్తా అంటే నిజమే అనుకున్నాను. నువ్వు వాళ్లతో కలిసి నన్ను వెధవని చేస్తావా? నా వెధవతనం ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తా. ఏమెత్తారా, నువ్వెవడితోటైతే పెట్టుకోకూడదో వాడితోటే పెట్టుకున్నావు. నీ చావుని నువ్వే దగ్గరికి తెచ్చుకున్నావు. మూడో కంటికి తెలియకుండా, మరో కంట పడకుండా నేనేదో కొన్ని కోట్ల రూపాయలు మా బావ అకౌంట్ నుండి నా అకౌంట్కి పంపించుకున్నాను. అలాంటిది నువ్వు మా బావ ముందు నేను తల దించుకునేలా చేశావు. ఆయన కూడా నేనేదో ఆయన ఆస్తినంతా దోచుకున్నట్టు షటప్ గెట్ అవుట్ అని అరుస్తాడా? అవమానం, అవమానం, అవమానం. ఇది క్షమించరాని అవమానం. ఈ అవమానానికి కారణం నువ్వు తప్పు చేశావు, క్షమించరాని తప్పు చేశావు. నువ్వు చేసిన తప్పుకి నేను నీకిచ్చే శిక్ష.
ఆదిత్య మౌర్య కుటుంబం అంతా రేపు ఇదే గెస్ట్ హౌస్కి హాలిడే ట్రిప్కి వస్తున్నారు. చూడండి, వాళ్ళతో ఉన్న ఇది తిరిగి వెళ్ళకూడదు. ఈ ఫామ్ హౌస్ చాలా బాగుంది సార్. మరేమనుకున్నావు? డాడీ ఎంతో ఇష్టపడి 3 years స్పెండ్ చేసి మరీ కట్టించుకున్నారు తెలుసా? ఒక రకంగా మా డాడీకి నా మీద కంటే దీని మీదే ప్రేమ ఎక్కువ. సార్, ఈ ప్లాన్ ప్రకారం అమ్మా, నమ్మకానికి అమ్మ. ఇక్కడేదో హాలిడే ఎంజాయ్ చేయడానికి వచ్చాం. నీ సిన్సియారిటీతో, నీ హానెస్టీతో మాకి హ్యాపీనెస్ ని దూరం చేయొద్దు. ఓకే. అవునమ్మా, ఇవన్నీ ఎప్పుడు ఉండేవేగా. అవన్నీ ఈ రోజుకి బ్రెయిన్లో నుంచి తీసేసి ఎంజాయ్ చేయి. మోహన్, బావా డ్రింక్ తీసుకో. డ్రింక్ ఇచ్చాను కదా అని ఆ 3.5 crores డీటెయిల్స్ అడగను అనుకోకు. అది అదే, ఇది ఇదే. ఏమండి, మా అన్నయ్య ఏం చెప్పాడు? నన్ను చంపి ఇక్కడే బొంద పెడతాడంట. నిన్ను రోజు వచ్చి చూసిపోమన్నాడు. రోజు ఇంత దూరమా? అమ్మో, నా వల్ల కాదు. సిటీలో మనకి చాలా సైట్స్ ఉన్నాయిగా, ఎక్కడో ఒక చోట పార్తి పెట్టమనండి. డైలీ కాకపోయినా వీక్లీ ఒకసారి విజిట్ చేస్తాలే. నువ్వు నా పెళ్ళం, నేను నీ మొగుణ్ణి. కర్మరా బాబు. సార్, టైం అయింది. మీ టాబ్లెట్. ఒక్క సెకండ్ కూడా పక్కకి జరగనివ్వవు కదా. రైట్ టైంలో డాడీకి మెడిసిన్ గుర్తు చేస్తావు. అది నా బాధ్యతమ్మా. ఏ, మీ అమ్ముంటే ఇలా చేయదా? అమ్ముంటే ఇలా చేస్తుందో లేదో తెలియదు గాని ఐఎమ్ ష్యూర్ నీ అంత బాగా అయితే చూసుకునేది కాదు. డాడ్,
మీరు అమ్మ లేని లోటు ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. వసుధ మిమ్మల్ని అమ్మ కంటే బాగా చూసుకుంటుంది. గోపికి ఇప్పటి వరకు ఇచ్చిన డోసేజులు సరిపోవు. ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ డోసేజ్ ఇవ్వాలి. బంగారం ప్రేమేగా ఇదంతా. హే నువ్వు నా సొంతం నచ్చావే మరింత. నీ మౌన రాగాలే నాతో ఏమన్నా ఇష్టంగా వింటున్నా పరవశమవుతున్నా. ఎటువంటి అదృష్టం ఎవరికి లేదన్నా నా దారి మారిందే నీ దయవలన. మగస 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 నిజగా గసగా మాగారి. మగస 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 నిజగా గసగా మాప. మగస 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 నిజగా గసగా మాగారి. మగస 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 నిజగా గసగా మా పాప. హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా. హే నువ్వు నా సొంతం నచ్చావే మరింత.
కనుల రంగుల వాన చిరు చిరు నవ్వుల మువ్వలు చిందులు చిందెను పెదవులపైన ఎర్రని సిగుల మొగలు మగెను బుగ్గలలోన ముసిరిన తెరలు తొలిగి వెలుగు కురిసే వెన్నెలతోన మళ్ళీ పసి పాపైపోతున్నా తుళ్ళి తుళ్ళింతలతో తెల్లానా వెళ్ళే ప్రతి అడుగు నీ వైపేనా మళ్ళీ ప్రతి మలుపు నేను చూపేనా ప్రాయమంత చేదేననుకున్నా ప్రాణమొచ్చి పువ్వులు పూస్తున్నా నాకు తగ్గవరుడేడనుకున్నా అంతకంటే ఘనుడిని చూస్తున్నా ఇన్ని నాళ్ళ మౌనమంతా పెదవంచు దాటుతుంటే తరికిట తగదిమి వేడుక నాలోనా ఎలాగ ఎప్పుడు మలుపు తిరుగులు ప్రయాణమన్నది తెలుపుగలమా ఎలాగ ఎవ్వరు పరిచయాలే తీరుగారులో చెప్పగలమా ఎలాగ ఎప్పుడు మలుపు తిరుగులు ప్రయాణమన్నది తెలుపుగలమా ఎలాగ ఎవ్వరు పరిచయాలే తీరుగారులో చెప్పగలమా సృజన ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమీ లేదు. ఈవిడికి చెప్పా, ఈవిడ గారి భర్తకి చెప్పాను, అయినా ఈవిడ మారలేదు. ఇలా కాదు. గోపి, మీరెందుకు నా కోసం ఇంత దిగజారుతున్నారు?